హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో పల్లి నువ్వుల లడ్డును ఎలా తయారు చేయాలో చూద్దాం. అలాగే ఈ నల్ల నువ్వులలో ఐరన్, కాల్షియం ఎక్కువగా ఉండడం వల్ల పిల్లల నుండి పెద్దల వరకు ఓ రోజుకి ఒకటి తిన్నా చాలండి, హెల్త్కు చాలా మంచిది. ఇప్పుడు దీని తయారీ విధానం చూద్దాం. ముందుగా గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోనికి 1 కప్ పల్లీలను అయితే యాడ్ చేసుకోవాలి. పల్లీలను ఎంత పర్ఫెక్ట్గా మనం ఫ్రై చేసుకుంటామో ఆ నువ్వుల లడ్డు కూడా అంత టేస్టీగా ఉంటుందండి. గ్యాస్ సిమ్లో పెట్టేసుకొని మనం ఫ్రై చేసేసుకోవాలి. హై మంట పెట్టి అసలు ఫ్రై చేయకూడదు. నెక్స్ట్ ఇంకొక సైడ్ అయితే కడాయి పెట్టేసుకొని అందులోనికి 2 కప్స్ నువ్వులను అయితే యాడ్ చేసుకోవాలి. నువ్వులను కూడా గ్యాస్ సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. హై మంట పెట్టేసి మీరు చేసేసారంటే ఇవి ఉండటం బ్లాక్గా ఉంటాయి కదా, మనకి అర్థం కాదు. ఎక్కువ మంట పెట్టేసి మనం ఫ్రై చేసేసామంటే తొందరగా ఫ్రై అయిపోయి అవి చేదుగా వచ్చేస్తాయి. ఇక్కడ నేను 1 సైడ్ పల్లీలను అలాగే నెక్స్ట్ ఇంకొక సైడ్ నువ్వులను అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల తొందరగా అయిపోతుందనేసి పని. ఈ నువ్వుల లడ్డు అయితే చేయడం కూడా చాలా సింపుల్, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. లడ్డును పిల్లలకి డైలీ ఒకటి ఇవ్వడం వల్ల వాళ్ళ బోన్స్ కూడా చాలా టైట్గా అవుతాయండి, హెల్త్ కూడా చాలా మంచిది. ఇక్కడ నాకు పల్లీలు అయితే ఫ్రై అయిపోయాయండి. ఆ తర్వాత ఇటు సైడ్ నువ్వులు అయితే పెట్టేశాను కదా, వాటిని కూడా ఇలా మిక్స్ చేసుకుంటూ కంటిన్యూగా మిక్స్ చేస్తూ ఉండాలి, అలానే వదిలేయొద్దండి. నువ్వులని మనం ఒకసారి మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. కొంచెం తీసుకొని నోట్లో వేసుకున్నామంటే ఆ ఫ్లేవర్ అనేది మనకి అర్థమైపోతుంది. అలా కాకుండా కొంచెం నలిపేసామంటే ఇలా పౌడర్ లాగా అయిపోతుంది. అలా అయినప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలి. గ్యాస్ ఆఫ్ చేసేసుకొని వీటిని అయితే సైడ్ పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోనికి మనం ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలను కూడా ఇందులోనికి యాడ్ చేసుకోవాలి. రెండింటిని అలా కొద్దిసేపు చల్లారబెట్టేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టేసుకోవాలి. ఆలోపు బెల్లం అయితే ఇక్కడ నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని 1 కప్ బెల్లం అయితే తీసుకున్నాను. నాకు పర్ఫెక్ట్గా సరిపోతుందండి 2 కప్పుల నువ్వులు అలాగే 1 కప్ పల్లీలకైతే. ఇంకా స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే కప్పున్నర బెల్లమైనా యాడ్ చేసుకోవచ్చండి. కొంచెం చల్లారిన తర్వాత హాఫ్గా తీసేసుకొని వీటిని మిక్సీ పట్టుకోవాలి. ఇలా పౌడర్ లాగా చేసేసుకొని నెక్స్ట్ మిగతావి కూడా ఈ విధంగానే మనం పౌడర్ లాగా చేసేసుకోవాలండి. ఎక్కువ పౌడర్లా కాకుండా ఇలా లైట్గా పౌడర్ లాగా చేసేసుకున్న తర్వాత మిగతా నువ్వులు ఉన్నాయి కదండి, వాటిని కూడా ఇలా పౌడర్ లాగా చేసేసుకొని యాడ్ చేసుకోవాలి. దీన్ని మధ్య మధ్యలో ఆపుకుంటూ మనం మిక్సీ పట్టుకోవాలండి. ఒకేసారి అలా పట్టేసుకున్నామంటే మనకి మొత్తం గడ్డలాగా కట్టేస్తుంది. తర్వాత ఇందులోనికి బెల్లంని అయితే యాడ్ చేసుకోవాలి. ఈ బెల్లాన్ని కూడా ఇందులో మిక్స్ అయ్యేలా కలిపేసుకోవాలి. మనకి ఎటువంటి పాకం పట్టేసి అస్సలు అవసరం లేదండి. బెల్లాన్ని మొత్తం ఇందులో మిక్స్ అయ్యేలా కలిపేసుకోవాలి. బెల్లం మొత్తం ఇందులో మిక్స్ అయ్యేలా కలిపేసుకున్న తర్వాత దీన్ని మరలా మిక్సీ పట్టుకోవాలండి. అక్కడక్కడ మనకి గడ్డలాగా ఉంటుంది కదా ఆ బెల్లం అనేది, ఇలా మిక్సీ పట్టుకోవడం వల్ల నువ్వులకి బాగా పడుతుంది. అలాగే మొత్తం ఈవెన్గా మనకి స్వీట్ అనేది తెలుస్తుంది. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మరలా ఒక ప్లేట్లోనికి తీసేసుకోవాలి. మిగతా నువ్వుల పిండిని కూడా ఈ విధంగానే మిక్సీ పట్టేసుకొని ఇందులోనికి వేసేసుకోవాలి. ఇందులోనికి ఇక్కడ నేను టేస్ట్ కోసం కొంచెం నెయ్యిని అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఇక్కడ నాకు నెయ్యి అనేది గడ్డ కట్టేసింది. దీన్ని కొంచెం ఒకసారి మెల్ట్ చేసేసుకొని ఇందులోనికి వేసేసుకోవాలి. మీకు నెయ్యి యాడ్ చేసుకోవడం ఇష్టం లేకపోతే నెయ్యిని స్కిప్ చేయొచ్చు. ఇలాగైనా డైరెక్ట్గా మనం లడ్డులాగా చుట్టేసుకుంటే మనకి లడ్డులాగా వచ్చేస్తాయండి. ఎందుకంటే నల్ల నువ్వులలో ఆయిల్ శాతం అనేది ఎక్కువగా ఉంటుంది. మొత్తం ఇందులో మిక్స్ అయ్యేలా కలిపేసుకోవాలి. కొంచెం వేడిగా ఉండడం వల్ల బెల్లం కూడా మెల్ట్ అయిపోయి మనకి పర్ఫెక్ట్గా లడ్డులాగా వచ్చేస్తాయండి. ఇలాగే మొత్తం లడ్డూలని కూడా మనం రెడీ చేసుకున్నామంటే మన టేస్టీ నువ్వుల లడ్డు అనేది రెడీ అయిపోతుంది. మీరు కూడా ఈ లడ్డుని ఒకసారి ట్రై చేసేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అలాగే లైక్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు. అలాగే నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ అండి లైక్ చేయడం అసలు మర్చిపోవద్దండి. ఒక చిన్న లైక్ ఇవ్వడం వల్ల మరికొంతమందికి ఈ వీడియో అయితే రీచ్ అవుతుంది. కానీ మొత్తం లడ్డూలను అయితే తయారు చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా మనకి లడ్డూలు అయితే తయారైపోయాయో. ఇక్కడ నేను తుంచి మీకు చూపిస్తాను ఎంత పర్ఫెక్ట్గా లోపలైతే వచ్చేసిందో.